ఏం కొడుతున్నాయుల్లా ఎండలు ఇంట్లో కూకున్నా గర్మిగాలు ఉరికొస్తుంది. ఫ్యాన్ 5లో తిరుగుతున్నా, కూలర్ లాన్ చేసినా గింత సుతసాలగొస్తలేదు. ఇక దర్వాజలకు కిటికీలకు తట్ సంచులు కట్టి తడుపుకుంటూ ఉండేటోళ్ళు కొందరైతే ఇండ్ల మీద కూల్ పెయింటింగ్ వేసుకునేటోళ్ళు కొందరు. ఎండ దెబ్బకు ఊళ్ళల్లో ఉండేటోళ్ళు షెర్లు బాయిల కాడికి ఈత పోతుంటే పట్నాలల్లో ఉండేటోళ్ళు స్విమ్మింగ్ పూల్ల బాట పట్టిరు. ఇట్లా ఎండ నుంచి తప్పించుకుంటానికి ఒక్కొక్కరు ఒక్క ఇకమతి చేస్తున్నారు. గీళ్ళు గీ ఇకమతి చేసిండ్రు. కొందరు పాకుతుంటే కొందరు అంబాడుతున్నారు. ఇల్లు డాన్సులు చేస్తున్నారు. ఇల్లేమో ఎగిరి దుంకుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటా చిన్న సంబురం కాదు పోరలది. అట్లాని స్విమ్మింగ్ పూల్ ఏమో అనుకునేరు. మంచిగా చూడుండ్రి, క్లాస్ రూమ్ లనే ఇట్లా స్విమ్మింగ్ పూల్ చేసిండ్రు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ లా. ఏం చేస్తారు మరి, పోరలకు ఇంకా ఆడ సెలవులు ఇయ్యలే. ఎండలకు పోరలు బేవోషులు కాకుండా గీకమతి చేసిండ్రు. అట్లాని ప్రైవేట్ బడి కాదుల్లో సర్కార్ బడిలనే పోరలకు తక్లీఫ్ కాకుండా ఇట్లా క్లాస్ రూమ్ ల నీళ్లతోని నింపిండ్రు సార్లు మేడాలు. జరసేపు పాఠాలు చెప్పుడు అటెంక గీ అర్రలు ఇడ్చిపెట్టుడు. పోరలు బొర్రుడే బొర్రుడు. క్లాస్ రూమ్ లో ఈత కొడుతుంటే సల్లగున్నది అని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు పోరలది. బడి తప్పియాలనుకున్నోళ్ళు సుత దినం బడికొస్తుండొచ్చురు పో క్లాస్ ల బొర్రేతానికి. ఇక స్కూల్ కొచ్చినమా పాఠాలు చెప్పినమా ఇంటి తవ్వ పట్టినమా అని కాకుండా పోరలకు తిప్పలు కాకుండా గీకమతి చేసిన టీచర్లను మెచ్చుకోవాల్సిందే.